अस्सलामुअलैकुम। సో గైస్ జాఫరాన్ అయితే వచ్చున్నాడు. సో మన పార్ట్నర్ హాయ్ బ్రో, ఫుల్ జోష్ లో ఉన్నావు కదా, నేపాల్ దాకా వెళ్ళాలి. ఇప్పుడే చెమటలు వచ్చేస్తున్నాయా అన్నా? ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడే చెమటలు పడితే ఎట్ట బ్రో? థ్యాంక్ యూ గైస్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఓకే అచ్చా బాయ్ బాయ్ కుషా బాయ్ బ్రో. లిటరలీ ఒక 10 o'clock అయితే స్టార్ట్ అయింది మేము వాక్ చేయడం కానీ తిరగడం అటు ఇటు. సో నేనైతే నిన్న నైట్ నిద్ర కూడా లేదు. ఆల్మోస్ట్ నేను జాకెట్ వేసుకొని రైడింగ్ జాకెట్తో అలానే ఉండిపోయా. సో తడిచిపోయాను చెమటలో. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అయితే అయింది. ఈరోజు మీ అందరికీ తెలిసింది కదా, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ డే. సో ఈరోజు వచ్చేసి మనం నేపాల్ రైడ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుండి మనం ఫస్ట్ నెల్లూరు అయితే వెళ్ళి సల్మాన్ బ్రోని మీట్ అయ్యి, అక్కడ సల్మాన్ బ్రో ఫ్యాన్స్ ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్, సో వాళ్ళందరూ అయితే గెట్ టుగెదర్ అవుతున్నారు. సో ఇప్పుడు బెనాలీశ్వరం దగ్గరికి వెళ్ళి లొకేషన్ అయితే నాకు ఆల్రెడీ అప్డేట్ చేశారు. సో అక్కడికి వెళ్ళిపోయి మనం అయితే సల్మాన్ బ్రోని మీట్ అయ్యి తర్వాత అక్కడ నుండి డైరెక్ట్గా ఈరోజు డే 1 విజయవాడ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈ రైడ్ మొత్తం మీకు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటే చెప్తా, హెవీగా అంటే హెవీగా ఉంటుంది. ఇంకా అంతకుమించి నేనేం చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు మిస్ అయిపోతారు ఆ కంటెంట్. సో లేట్ లేకుండా మనమైతే డైరెక్ట్ గోప్రో వ్యూలో అయితే మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే ఇక్కడ మనదైతే మన రైడర్ సల్మాన్ బ్రో ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో వీళ్ళందరితో అయితే మీట్ అయితే అయిపోయింది. సో అందరం కలిసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. అంటే ఒక 2 kilometers తర్వాత వెళ్ళి కూర్చుంటాం బ్రో. 2 kilometers తర్వాత బయటికి వెళ్ళి ఫస్ట్ ఒక 10 minutes 15 minutes కూర్చున్నాం రిలాక్స్గా. చాలాసేపు నుంచి తిరుగుతూనే ఉన్నాం ఇద్దరు. సో కొంతసేపు అయితే కూర్చొని దాని తర్వాత అయితే మా రైడ్ నేపాల్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో స్టార్ట్ అవుతామా? వంశీ అన్న, ఇక్బాల్ అన్న, ఈరోజు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వంశీ అన్న కూడా వచ్చాడు. బాయ్ అన్న, థ్యాంక్స్. సో రైడ్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడికైనా కొంచెం దూరంగా ఒక సిటీకి 2 kilometers 3 kilometers దూరంగా వెళ్ళి కూర్చోవాలి. ఎందుకంటే మేము లిటరలీ ఒక 10 o'clock అయితే స్టార్ట్ అయింది మేము వాక్ చేయడం కానీ తిరగడం అటు ఇటు. సో నేనైతే నిన్న నైట్ నిద్ర కూడా లేదు. ఆల్మోస్ట్ నేను జాకెట్ వేసుకొని రైడింగ్ జాకెట్తో అలానే ఉండిపోయా. సో తడిచిపోయాను చెమటలో. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. స్వెట్టింగ్ అయితే తడిచిపోయాను లిటరల్గా చెప్పుకోవాలంటే. So welcome back to the motor vlogging GoPro view. Sorry, SJ Legend 6 view. ఇది GoPro కాదు. సో మనమైతే మన సెటప్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని, మన ఫ్యాన్స్ ఉంటారు కదా, సల్మాన్ బ్రో వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు. సీరియస్లీ ద వే వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన విధానం అండ్ పిల్లలందరూ ఎంత బాగా సపోర్ట్ చేశారంటే లైక్ నాకు అనిపించింది దిస్ ఇస్ నాట్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్ అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. సో వంశీ అన్నను కలిసాను ఫస్ట్ టైం. నాకు వంశీ అన్నను చూడగలరు, నాకు అదలా అనిపించింది. లైక్ నిజంగా చూస్తారా ఒక ఫీలింగ్. అంటే ఇంతకుముందు ఒకటి ఉండేది లైక్ ఎప్పుడే ఎలా అంటే వంశీ అన్నను కలవాలి ఎప్పుడైనా ఒకసారి అనుకున్నా.
బట్ నాకు 2 days ముందే నాకు సల్మాన్ బ్రో చెప్పారు, వంశీ అన్న వస్తారు బ్రో మనం స్టార్ట్ అయ్యేటప్పుడు, సో అప్పుడు మనమైతే మీట్ అవుదాం అన్నట్టుగా చెప్పారు. సో నేను ఓకే కలుస్తాం కదా అనుకున్నా. ఫస్ట్ టైం మాట్లాడాను, చాలా బాగా మాట్లాడారు. అండ్ పిల్లలందరూ కూడా చాలా ప్రేమగా చాలా బాగున్నారు. నిజంగా చెప్తున్నా, నెల్లూరు హవా అంటే ఏదో చూపించారు లిటరల్లీ. సో అండ్ చాలా మంది వచ్చేసి నేను మీమ్స్ యాడ్ చేస్తున్నా, మీమ్స్ టూ మచ్గా వీడియోస్లో యాడ్ చేస్తున్నా అని చెప్పేసి కొంచెం చిన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకున్నా, నేను నా హ్యాపీనెస్ కోసం నేను అదైతే పెట్టలేదు. జస్ట్ మీ అందరికీ ఇదవ్వాలి అనే కాన్సెప్ట్తోనే నేనైతే పెట్టాను. సో అంతకు మించి వేరే ఏమీ లేదు, ఏమీ అనుకోవద్దు. సో పెట్రోల్ అయితే కొట్టించేసుకొని ఇంకా తర్వాత జామ్ 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 అంటూ విజయవాడ వెళ్ళిపోవడమే. సో ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాం. నా బైక్ 40 వస్తుంది మైలేజ్. ఒకసారి దిగొచ్చు చూడు, 40 70లో వెళ్తే 40 వస్తుంది. 500. సో ఈరోజు మనం నైట్ స్టే అయితే విజయవాడ అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్గా విజయవాడలోనే ఈరోజు మన స్టే అయితే ఉంటుంది. కానీ నేను ఇంకా రూమ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో మనం గుంటూరు ఆ ఏరియాస్కి వెళ్ళిన తర్వాత మనం రూమ్ చూసుకోవచ్చు స్లోగా అని చెప్పేసి. సో ఆ ధైర్యంతోనే వెళ్తున్నాం, ఎందుకంటే విజయవాడ అంత పెద్ద సిటీ కాదు. సో ఎందుకంటే విజయవాడలో ఈజీగా రూమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అందుకని చెప్పేసి. సో ఇప్పటికైతే మేము జాలీగా రైడ్ ఎంజాయ్ చేస్తూ, నా బైక్ అయితే 37 per లీటర్ అయితే ఇస్తుంది. ఇంత మైలేజ్ అసలు ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ ఇందాకైతే 40 కూడా టచ్ అయింది. లైక్ నేను 60, 65 అలా వెళ్తున్నప్పుడు జస్ట్ చెక్ చేస్తున్నాను నేను. అంటే అంత వస్తుందని కాదు, చూస్తున్నా అసలు వస్తుందా రాదా మైలేజ్ అని చెప్పేసి చూస్తున్నా. బట్ పర్లేదు, వస్తుంది, బాగానే వస్తుంది. మన ఆక్సీ గార్డ్ని ఎలా అయినా ముక్తినాథ్ రోడ్లో బొరో ఏంటి అక్కడ ఆగిపోయారు. సో తను అక్కడ ఆగారు, సల్మాన్ బ్రో అక్కడ ఆగేసరికి నేను బైక్ స్లో చేశాను సడన్గా. రూట్ తెలియక పైకి ఎక్కాలా కిందికి రావాలని. సో ఇదన్నమాట మన ఆక్సిజన్. ముక్తినాథ్ రోడ్లో బాగా వీడిని ఎడ చేయాలంటే అక్కడ చేస్తా ఆఫ్ రోడింగ్ వీడితో. పోయినసారి నా బైక్ హైలైట్ కదా, ఈసారి ఎవరి బైక్ హైలైట్ కామెంట్లో చెప్పండి. మన రైడ్కి R15 ముక్తినాథ్ రోడ్ అంటే మామూలు విషయం కాదు. R15 అసలు ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. అండ్ వీల్ సైజ్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే. సో క్రూజింగ్ వీల్స్ అవి, ఆఫ్ రోడింగ్ కాదు. సో అసలు ఎలాంటి అడ్వెంచర్ అనేది జరుగుతుంది అనేది నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నా. దీనికోసం మీరు లిటరల్గా 5 వీడియోస్ అయితే మీరు వెయిట్ చేయాలి. 5 వీడియోస్ వెయిట్ చేస్తేనే నేపాల్ బ్లాగ్ అయితే వస్తుంది. ముక్తినాథ్ కావాలంటే ఇంకా మేము సొనౌలి నుండి పోఖ్రా వెళ్ళాలి. పోఖ్రా నుండి పోఖ్రాలో 2 days రెస్ట్ ఉంది యాక్చువల్గా. ఆ 2 days మేము పోఖ్రాలో ఖాళీగా ఉండకుండా పోఖ్రాలో ఎక్స్ప్లోర్ చేస్తాం ఏదో ఒకటి సంథింగ్. అక్కడ బోట్ హౌస్ ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా కలర్ఫుల్గా. సో ఆ బోట్ హౌస్ కానివ్వండి ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అవి కూడా మనమైతే ఎక్స్ప్లోర్ అవుదాం. మీ అందరికీ కళ్ళకి కప్పించినట్టు చూపిస్తాయి ఈసారి నేపాల్. ఒకసారి లదాఖ్ వెళ్ళా తెలుసుకున్నాను, ఒకసారి నేపాల్ వెళ్ళాను తెలుసుకున్నాను. సెకండ్ టైం వెళ్ళినప్పుడు చూపించాలి. సో క్లారిటీగా అనేది మీకు నేపాల్ ముక్తినాథ్ మొత్తం ముస్తాంగ్ మొత్తం చూపిస్తా. మామూలుగా ఉండదు, ఇచ్చి పడేయడమే. అప్పుడే మీరు సమ్మర్లో వెళ్ళినప్పుడే రివర్ ఫ్లోటింగ్ అంత హెవీగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందో అని నాకు చిన్న డౌట్ ఉంది. బట్ నేను ఇంకా సల్మాన్ రోజు అయితే చెప్పలేదు. చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో జస్ట్ ఇమాజిన్. సో ఇక్కడ నుంచి కిందగా దిగితే గుంటూరు సిటీ లోపలికి అయితే ఎంటర్ అవుతాం. సో గుంటూరు గురించి ప్రతి ఒక్కరికి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ అబౌట్ గుంటూరు. ఎందుకంటే చాలామంది మన 2K కిడ్స్లో కానివ్వండి, ఏదైనా 90s కిడ్స్ కానివ్వండి, శ్రీ చైతన్య, నారాయణ, సో వీటిలో చదువుకోవడానికి అయితే మనం వచ్చి ఉంటాం. సో దాని గురించి స్పెషల్గా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి అలా వెళ్తే బ్రాడీపేట అవన్నీ వస్తాయి. సో ఇప్పుడు జస్ట్ పెట్రోల్ అయితే చూస్తున్నాను, ఎక్కడైతే పెట్రోల్ కనిపించలేదు. విజయవాడకి వెళ్దామని ఈరోజు స్టార్ట్ అయిన జర్నీ
మేము యాక్చువల్గా 2కి 3కి రీచ్ అవ్వాలి. మధ్యలో మా పేరెంట్స్ వచ్చారు మా కోసం ఫుడ్ తీసుకొని. సో దానివల్ల ఇంకొంచెం డిలే అయితే అయింది. సో ఇంకప్పుడు వచ్చేసి మీరు ఆల్రెడీ ఇన్స్టాలో స్టోరీ చూస్తుంటారు. మా మమ్మీ వాళ్ళు నా కోసం సల్మాన్ బ్రో కోసం ఫుడ్ అయితే తీసుకొచ్చారు. సో ఆ ఫుడ్ తినేసి మళ్ళీ మేమైతే విజయవాడ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:42 PM. నాకు తెలిసి ఒక 8-8:30కి మేము వెళ్తాము మేము. సో మొత్తానికి విజయవాడలో అయితే మా ఫ్రెండ్ సాయి ఉన్నాడు, మా మామయ్య వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ఈరోజు నైట్ స్టే వచ్చేసి వాళ్ళ ఫ్లాట్లోనే. సో కుదిరితే రేపు మార్నింగ్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి డైరెక్ట్గా వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాం. అండ్ ఇంకొకటి ఈరోజు నైట్ వచ్చేసి ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ అవుదాం అనుకున్నాం, ఈట్ స్ట్రీట్. సో అది కానీ ఎక్స్ప్లోర్ అయితే మీకు సపరేట్ వ్లాగ్ అయితే ఇస్తాను. సో లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు టైర్డ్గా మాట్లాడుతున్నానంటే మార్నింగ్ నుండి బాగా మంచి టైర్డ్నెస్లో అయితే ఉన్నా. సో అందుకని చెప్పేసి కొంచెం డల్ అయిపోయాను. రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ సెట్ అయిపోతా. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాం. సో మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ నేపాల్ రైడ్ అయితే ఇంక చెప్పను, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఇంతటితో ఈరోజు ఈ వ్లాగ్ అయితే సైన్ ఆఫ్ చేస్తున్నా. బాయ్.